నమస్తే, నా పేరు కిరణ్. ఎస్టీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పరిశ్రమలో సేఫ్టీ ఆడిట్ తప్పనిసరిగా చేయాల్సిందే, పారిశ్రామికవేత్తలను ఆదేశించిన హోంమంత్రి అనిత. అచ్తాపురం సెల్స్ మృతులకు వైసీపీ తరపున 5 లక్షలు, గాయపడిన వారికి ₹1,00,000 చొప్పున పరిహారం అందిస్తాం. వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వెల్లడి. రాష్ట్రానికి భారీ పరిశ్రమలు వస్తున్నాయి, తిరుమలలో మంత్రి కోల్లు రవీంద్ర వెల్లడి. ఉమ్మడి విశాఖ జిల్లాలో పరిశ్రమల్లో భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి, స్థాయి సంఘాల సమావేశాల్లో అధికారులను ఆదేశించిన జడ్పీ చైర్పర్సన్ సుభద్ర. ప్రతి పారిశ్రామికవేత్త తమ కంపెనీలో పూర్తి భద్రతా ప్రమాణాలను పాటించాలని హోంమంత్రి అనిత ఆదేశించారు. అనకాపల్లిలో పారిశ్రామికవేత్తలు, సంఘాల సభ్యులు, జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. హోంమంత్రి అనిత అధ్యక్షతన జరిగిన సమావేశంలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, కలెక్టర్ విజయకృష్ణన్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. తొలుత సెల్స్ ప్రమాద మృతుల ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించారు. ఎసెన్షియా ఫార్మా కంపెనీలో 17 మంది చనిపోగా 20 మంది తీవ్రంగాను, 18 మంది స్వల్పంగాను గాయపడడం దురదృష్టకరమని హోంమంత్రి అనిత అన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా చర్యలు చేపట్టాలని పారిశ్రామికవేత్తలకు సూచించారు. కంపెనీల యాజమాన్యాలపై కేసులు నమోదు చేశామన్నారు. జిల్లా స్థాయి సేఫ్టీ కమిటీ ఏర్పాటు చేసి రెడ్ అండ్ ఆరెంజ్ జోన్లో ఉండే కంపెనీలను ఈ కమిటీ పరిధిలోకి తీసుకువస్తుందన్నారు. పరిశ్రమ రావాలంటే అదే సమయంలో భద్రతకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని అనకాపల్లి ఎంపీ రమేష్ సూచించారు. ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ఒకటి, నిన్న మళ్ళా పరవాడ ఫార్మాస్యూటికల్స్ లో సినర్జిన్ అండ్ కంపెనీలోని 2 ఇన్సిడెంట్లు జరగడం జరిగింది. విషయం ఏంటంటే, ఎసెన్షియా ఫార్మా కంపెనీలోని ఇన్సిడెంట్ మనకి 2 o'clock ఆ టైంకి జరిగిన వెంటనే వితిన్ 45 minutes to 1 hour లోనే ప్రభుత్వ యంత్రాంగమైన మన కలెక్టర్ గారు, ఎస్పీ గారు, జేసీ గారు, అదేవిధంగా మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ, ఫైర్ డిపార్ట్మెంట్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ వితిన్ 1.5 hour లో మొత్తం అంతా కూడా యాజమాన్యం అంతా కూడా అక్కడ చేరుకున్నారు. ఆ విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. సుమారుగా అక్కడ జరిగింది చాలా అతి పెద్ద ప్రమాదం. ఆ ప్రమాదం నుంచి బయట కాపాడడానికి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి దగ్గర 15 మందిని రెస్క్యూ ఆపరేషన్ లో రక్షించడం కూడా జరిగింది. అది గనక ఇన్ టైంలో జరగకుండా ఉండుంటే ఇంకా మనకి మృతుల సంఖ్య పెరిగేది. సీరియస్ గా ఇంజ్యూర్ అయిన వాళ్ళు ఒక 20 మంది, కొంచెం పాక్షికంగా ఇంజ్యూర్ అయిన వాళ్ళు ఒక 18 మంది కూడా ఉండటం ఈ రోజు ఇప్పటికీ కూడా హాస్పిటల్స్ లో ఉండటం అనేది మనందరం కూడా చూస్తున్నాం. అంటే సుమారుగా 17 మంది చనిపోయిన తర్వాత అంతకు ముందే ఇమీడియట్ గా రెస్క్యూ ఆపరేషన్స్ లో కానీ, ఫైర్ ని కంట్రోల్ చేసే విషయంలోని కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా దగ్గర మంటలు ఆర్పిన తర్వాత ఆ రెస్క్యూ ఆపరేషన్స్ అన్ని జరిగి ఏవైతే డెడ్ బాడీస్ ని బయటకు తీసుకొచ్చారో ఆ డెడ్ బాడీస్ అన్నిటినీ కూడా కన్సర్న్ ఇక్కడ కొంతమంది ఎన్టీఆర్ హాస్పిటల్ కి, కొన్ని కేజీహెచ్ కి తరలించి మిగతా వాళ్ళందరినీ కూడా ఇమీడియట్ గా ఎక్కడ హాస్పిటల్స్ ఉన్నాయో అన్నిటి దగ్గరికి పంపించడం జరిగింది. అయితే నన్ను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అదే రోజు మాకు హోమ్ డిపార్ట్మెంట్ తాలూకా రివ్యూ అయిన తర్వాత సీఎం గారు నన్ను ఆదేశించడం, ఇమీడియట్ గా మనం బయలుదేరి వెళ్ళామంటే బై రోడ్ నేను నైట్ 12:30కి ఇక్కడ చేరుకున్నాను. 12:30 నుంచి మరస్ట్ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి వెళ్ళినంత వరకు కూడా నేను ఆ ఫార్మా కంపెనీ దగ్గర నేను కూడా స్టే చేశాను. అంటే సుమారుగా అక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, ఫర్దర్ గా ఎటువంటి సంఘటనలు జరగకూడదు. అక్కడ జరిగిన వాటికి వాళ్ళకి సహాయ చర్యలో పాల్గొనాలి. నెక్స్ట్ డే సీఎం గారు వస్తానన్నారు. ఆ ప్రోగ్రామ్ కూడా మనం ఒకసారి దగ్గరుండి సార్కి అన్ని చూపించాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలని ఒక మంత్రిగా ఉన్న నేను, కొనతల రామకృష్ణ గారు మాతో పాటు ఎర్లీ మార్నింగ్ 5 o'clock వరకు మాతో పాటు ఉన్నారు. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, నిన్న పులివెందుల ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చారు. వచ్చి ఉషా ప్రైమ్ హాస్పిటల్లో ఉన్న వాళ్ళని సందర్శించి బయటకు వచ్చి ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోలేదు, అధికారులు ఎవరు రాలేదు, మంత్రులు ఎవరు రాలేదు, మంత్రులు ఎవరు స్పందించలేదు అంటే సాక్షి టీవీ కాకుండా మిగతా ఛానల్స్ కూడా చూస్తే అసలు ఎవరు వచ్చారు అక్కడికి, ఎవరు స్పందించారు, ఎందుకు ఇమీడియట్ గా ఏ సహాయ చర్యలు తీసుకున్నారన్న సంగతి తెలియకుండా ఏదో మైకులు పెట్టారు కదా, నాకు ఏదో సవాల్ మీద పేరలు ఎలుకునే టైం వచ్చింది కదా, నేను వచ్చి మాట్లాడతాను అనుకుంటే గనక అవ్వదు కదా. ఈ రోజు మేమందరం అంత సిచ్యువేషన్స్ లోని కూడా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు లాంటి వాళ్ళు కూడా వచ్చి 15 మందిని కాపాడటం, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళన్ని కూడా క్లియర్ చేయటం, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా కనీసం పబ్లిక్ ఏదైనా మళ్ళా కోపాలకి గురి కాకుండా
వాళ్ళని కన్విన్స్ చేసుకొని ఇన్ని మేమందరం కూడా చేసి అది కూడా ఏంటి యాజమాన్యం స్పందించలేదు. యాజమాన్యం సంబంధించి ఎవరు కూడా మా దగ్గరికి రాలేదు. అయినా కూడా ఇమీడియట్ గా గవర్నమెంట్ అంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారని గవర్నమెంట్ గబగబా స్పందించి అన్ని చేసి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ కుటుంబాలకి ₹1 కాంపెన్సేషన్ కూడా అనౌన్స్ చేసి ఇమీడియట్ గా ఎవరికైతే తీవ్రంగా గాయపడిన వాళ్ళకి 50 లక్షలు, అదేవిధంగా పాక్షికంగా గాయపడిన వాళ్ళకి 25 లక్షలు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు గౌరవ సీఎం గారు ఓ పక్క నుంచి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎవ్రీ టైం మానిటర్ చేస్తూ అర్ధరాత్రి వరకు మానిటర్ చేస్తూ నెక్స్ట్ డే మార్నింగ్ అంత వర్షంలోని కూడా ముందు మెడికవర్ హాస్పిటల్కి కేజీహెచ్ కి వెళ్ళి వాళ్ళని పరామర్శించి మళ్ళా సీన్ లోకి వచ్చారు. ఎక్కడైతే బ్లాస్ట్ జరిగిందో ఆ బ్లాస్ట్ జరిగిన ప్లేస్ కి చంద్రబాబు నాయుడు గారు గౌరవ సీఎం గారు వచ్చారు. అక్కడికి వచ్చి మొత్తం అంతా పరిశీలించి అక్కడ ఉన్న అఫీషియల్స్ అందరితోని కూడా రివ్యూ ఏర్పాటు చేసి తర్వాత పబ్లిక్ అడ్రస్ చేసి ప్రెస్ కి అడ్రస్ చేసి తర్వాత అక్కడ నుంచి ఆయన బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఇమీడియట్ గా కాంపెన్సేషన్స్ అందరికీ అందాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేసి పంపించడం జరిగింది. 24 గంటలు గడవక ముందే ఆయన అనౌన్స్ చేసిన 24 గంటలు గడవక ముందే ₹1 పరిహారము ప్రతి ఒక్క మృతుని కుటుంబానికి కూడా వెళ్ళింది. సమావేశంలో ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణ, సుందరపు విజయ్ కుమార్, పంచకాల రమేష్ బాబు, ఎస్పీ దీపికా పాటిల్, జేసీ జాహ్నవి, పరిశ్రమల శాఖ జీఎం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. అచ్యుతాపురం ఫార్మా బాధితులకు వైసీపీ అండగా నిలుస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వెల్లడించారు. మృతుల కుటుంబాలకు వైసీపీ తరపున 5 లక్షలు, గాయపడిన వారికి ₹1,00,000 చొప్పున పరిహారం అందజేస్తున్నట్లు వెల్లడించారు. బీచ్ రోడ్లోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎక్కడికక్కడ పార్టీ నాయకులు ఈ సాయాన్ని అందజేస్తారని వెల్లడించారు. బ్లాస్ట్ తర్వాత సహాయక చర్యల్లో ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. అధికారులు, మంత్రులు సహాయక చర్యల్లో నిర్లక్ష్యం వహించారన్నారు. పరిశ్రమలో భద్రతను గాలి కొదిలేశారని మండిపడ్డారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడంలో కూడా వైఫల్యం చెందారన్నారు. క్షతగాత్రులను తరలించడంలో కూడా అశ్రద్ధ వహించారని చెప్పారు. తమ హయాంలో ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగినప్పుడు తక్షణమే స్పందించామని గుర్తు చేశారు. 4 రోజుల క్రితం హెచ్చర్లలో తమ పార్టీ కార్యకర్త ప్రసాద్పై అధికార పక్షం దాడి చేశారని, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రసాద్ చనిపోయాడని వెల్లడించారు. ఇకనైనా ఇటువంటి దాడులు ఆపాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. సంఘటన ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. ఎల్జీ పాలిమర్స్ జరిగింది కానీ అందులో 12 మంది వరకు, తర్వాత మళ్ళీ ఇంకో 15 వరకు ఆ రోజు చనిపోవడం, కానీ ఈరోజు 17 మంది. ఆ సంఘటన పడిన రోజున మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఎవరైతే హాస్పిటల్లో ఉన్న గాయాల పాలైన ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళతో పాటు మేమందరం కూడా వెళ్ళి వాళ్ళని పలకరించి పాజిటివ్ విషయాలు తెలుసుకొని పిదప ఆయన వెళ్తూ పార్టీ తరఫున ఎవరైతే చనిపోయిన కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలకి వారి తన ప్రగాఢ సానుభూతి తెలియజేయడమే కాకుండా వారికి ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క ₹5 లక్షల వారికి సహాయం చేయాలని పార్టీ నిర్ణయించింది. ఈ విషయం నిన్న వెళ్ళిపోతూ జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెప్పేది ప్రకటించమని చెప్పారు. దాంతోపాటు ఎవరైతే గాయాలు అయినా, ఎవరైతే హాస్పిటల్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఇంజూర్డ్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక్కొక్కరికి ₹1,00,000 ఆర్థిక సాయం చేయాలనేది పార్టీ నిర్ణయించింది. మన బాధ్యత కాదా? ఎల్జీ పాలిమర్స్ సంఘటన జరిగినప్పుడు అర్ధరాత్రి 2 గంటలు జరిగితే ఒకటిన 3వ గంట కల్లా జిల్లా యంత్రాంగం, పోలీస్ కమిషనర్ కల్లా, జిల్లా కలెక్టర్, స్థానికంగా ఉన్న శాసనసభ్యులు, మంత్రులు, మేమందరం ఒకటిన తెల్లవారి కల్లా అక్కడ ఉండి ఉపశమనం చేసిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఆ రోజు ఉన్న ఇండస్ట్రీ మినిస్టర్ స్వర్గీయ గౌతమ్ రెడ్డి, లేకపోతే ఆ రోజున లేబర్ మినిస్టర్ జయరాం, ఆ రోజు ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్న కన్నబాబు,
ఆ రోజు మరి ఎన్విరాన్మెంట్ మినిస్టర్గా ఉన్న పెద్దిరెడ్డి గారు, ఆ రోజు నేను, మొత్తం అందరం వచ్చి ఇక్కడే ఉన్నాం. మన్నాడు మధ్యాహ్నం కల్లా ముఖ్యమంత్రి గారు వచ్చి కూర్చున్నాం. ఇది వాస్తవం కాదు చెప్పండి? ఆ సమయం కూడా మామూలు సమయం కాదు. ఓ పట్టణం కాదు, ఓ దేశం కాదు, ప్రపంచం అంతా కూడా అట్టుడిపోతున్న సమయం అది, కరోనా సమయం. అది మన బాధ్యత, అది మానవత్వం, అది పదవులు కాదు, మన బాధ్యత అది. రాష్ట్రానికి భారీగా పరిశ్రమలు వస్తున్నాయని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. భారీ పరిశ్రమలు వస్తున్న నేపథ్యంలో అవి సక్రమంగా పనులు జరగాలని శ్రీవారిని వేడుకున్నట్లు తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కు శ్రీవారి ఆశీస్సులు ఉండేలా ప్రార్థించారని చెప్పారు. డాక్టర్ బాలకృష్ణ గురూజీ గారితో, అలాగే వినయ్ గురూజీ గారితో కలిసి, అలాగే చిత్తూరు శాసనసభ్యులు జగన్మోహన్ గారితో కలిసి ఈరోజు స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలా, పంటలు బాగా పండాలా, అందరూ కూడా ఆనందంగా ఉండాలని స్వామివారిని కోరుకోవడం జరిగింది. తప్పకుండా వారి ఆశీస్సులతో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా రాష్ట్రాన్ని అన్ని విధాలా కూడా ముందుకు తీసుకెళ్తాం జరుగుతుంది. ఇవాళ చక్కగా వర్షాలు కూడా అద్భుతంగా, నదులన్నీ కూడా పొంగి పొరులుతూ ఉన్నాయి. తప్పకుండా రాబోయేది మంచి కాలం మన రాష్ట్రానికి ముందుంది. ఇవాళ పరిశ్రమలు కూడా పెద్ద ఎత్తున మరి ఇన్వెస్ట్ చేయడానికి రాష్ట్రానికి కూడా వస్తూ ఉన్నారు. అవన్నీ కూడా సక్రమంగా జరగాలని, ఆ భగవంతుడి ఆశీస్సులు కలగాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు. సినీ హీరో నాని తిరుమలలో సందడి చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పోటీ పడ్డారు. అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. రంగనాయక మండపంలో వేద ఆశీర్వచనాన్ని అందజేశారు. ప్రజా సమస్యలపై చిత్తశుద్ధితో పనిచేయాలని జడ్పీ చైర్పర్సన్ సుభద్ర ఉమ్మడి విశాఖ జిల్లా అధికారులను ఆదేశించారు. అజితాపురం సెస్ బాధితులను ఆసుపత్రికి తరలించేందుకు అంబులెన్స్లు లేక బస్సులు తరలించడం పట్ల ఆమె అసహనం వ్యక్తం చేశారు. పరిశ్రమలో ఉన్న చోట్ల ప్రభుత్వం యాజమాన్యాలతో మాట్లాడి ఆసుపత్రులు, అంబులెన్స్ల సదుపాయాలు కల్పించాలని కోరారు. జడ్పీ స్థాయి సంఘాల సమావేశాలకు ఆమె అధ్యక్షత వహించారు. ఆయా శాఖలకు సంబంధించిన ప్రగతి నివేదికలను అధికారులు చదివి వినిపించారు. ఎన్నికల కోడ్ ముగిసినప్పటికీ గిరిజన ప్రాంతాల్లో చేయూత పథకం అందలేదన్నారు. గిరిజన ప్రాంతాల్లో సిల్వర్ ఓక్తో పాటు వాణిజ్య పంటలను ప్రోత్సహించాలని, కాఫీతో పాటు జీడి, మిరియాల పంటలను పండించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశాలను ఇచ్చారు. 5వ స్థాయి సంఘం చైర్పర్సన్ ఈర్ల అనురాధ, సీఈఓ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆనందం తప్పించి అవి క్వాలిటీస్తో రన్ అవుతున్నాయా లేదా, అందులో క్వాలిఫైడ్ పర్సన్స్ ఎంప్లాయీస్ ఉద్యోగాలు చేస్తున్నారా లేదనేది ఎటువంటిది చూడకుండా 10,000, 15,000 రూపాయలు జీతానికి అన్క్వాలిఫైడ్ పర్సన్స్ పెట్టి ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో, దానివల్ల అభంసొమ్మం తెలియని అవాగిలు ఎంతోమంది పర్సన్స్ పెట్టి ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో, దానివల్ల అభంసొమ్మం తెలియని అవాగిలు ఎంతోమంది చనిపోవడం జరుగుతుంది. దయచేసి ఇలా ప్రమాదం జరిగినప్పుడే యాక్షన్ కాకుండా ఉత్తప్పుడు కూడా కంపల్సరీగా ఇలాంటి పరిస్థితులు రాకుండా చర్య తీసుకుంటారని ప్రభుత్వాన్ని అందరినీ కూడా కోరుతున్నామండి. మరొక విషయం ఏంటంటే, మరి ఈఎస్ఐ హాస్పిటల్ శాంక్షన్ అవ్వడం జరిగింది, 100 ఎకరాల్లో ప్రహారీ కూడా కట్టడం జరిగింది. మరి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్, రాష్ట్ర ప్రభుత్వం తాలూకు నిధులు కూడా కాదు. మరి ఎందుకు అది హాస్పిటల్ కన్స్ట్రక్షన్ చేయకుండా ఆగిపోయిందో మాకైతే అర్థం అవ్వట్లేదండి. ఎక్కపోతే కానీ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేని పరిస్థితి ఉంటే సుమారుగా అజితాపురంలో 40-50 కంపెనీలు ఉన్నాయండి. వాళ్ళ దగ్గర సిఎస్ఆర్ నిధులు ఉంటే ఆ సిఎస్ఆర్ నిధులు ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క బ్లాక్ కట్టించినా సరే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ప్రమాదవశాత్తు జరిగిన వాళ్ళకి సత్వర న్యాయం జరుగుతుంది. ఎందుకంటే అటు కేజీహెచ్ ఇటు అనకాపల్లి తీసుకెళ్లే మధ్యలోనే చనిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి కలెక్టర్ గారు, అధికార యంత్రాంగం అందరూ కూడా స్పందించి ఇమీడియట్లీగా తక్కువ ముందు ఒక 50 పడకలైనా సరే తయారు చేసి ఎలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇమీడియట్లీగా స్పందించే అవకాశాన్ని అధికార యంత్రాంగం అందరూ కూడా చర్య తీసుకొని దాన్ని ఇమీడియట్గా
అచ్యుతాపురం సెస్ ప్రమాదంలోని క్షతగాత్రులను హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత పరామర్శించారు. గాజువాక పవన్ సాయి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబ సభ్యులకు నష్టపరిహారానికి సంబంధించిన కన్ఫర్మేషన్ ఫామ్స్ ను అందజేశారు. బాధితుల చెక్కులతో బ్యాంకుల చుట్టూ తిరగకుండా వారి వారి అకౌంట్లలో జమ చేస్తామని మంత్రి తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారికి 50 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి 25 లక్షల చొప్పున నష్టపరిహారం అందజేస్తామన్నారు. క్షతగాత్రులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఎవరైతే గాయపడిన వారు తీవ్రంగా గాయపడిన వాళ్ళకి 50 లక్షల రూపాయలు, స్వల్పంగా గాయపడిన వాళ్ళకి 25 లక్షల రూపాయలు నిన్ననే అనౌన్స్ చేశారు. 24 గంటలు కాకముందే వాళ్ళందరికీ కూడా అకౌంట్స్లో క్రెడిట్ అయినాయి. ఈరోజు చెక్స్ తీసుకొచ్చి మేము ఇచ్చి మళ్ళీ వాళ్ళ బ్యాంకుల చుట్టూ తిరిగే పరిస్థితి కూడా లేదు. కేవలం చెక్లు కాకుండా డైరెక్ట్గా అకౌంట్లకే మేము ఆర్టీజీఎస్ కూడా చేయడం జరిగింది. అది కూడా వాటికి సంబంధించిన కన్ఫర్మేషన్ ఫామ్స్ కూడా ఇప్పుడు తీసుకొచ్చి వాళ్ళందరికీ ఇచ్చి ఒకసారి రీచెక్ చేసుకున్నాం. మేము కూడా విషయం ఏంటంటే ఏదో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వచ్చి ఏదో రాజకీయంగా మాట్లాడే పరిస్థితి కాదు. ఈరోజు ప్రజలకి జవాబుదారీతనం ఉండాలనే కాన్సెప్ట్లోనే ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఇమీడియట్గా కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, ఆ తర్వాత నేను కానీ మేమందరం కూడా స్పాట్లోకి వెళ్ళి రాత్రి అంతా కూడా నిన్న ఈవినింగ్ వరకు కూడా అదే స్పాట్లో మేము ఉండి సహాయ చర్యలు సహాయక చర్యలు చేయడంతో పాటు వాళ్ళకి ఏదైతే కాంపన్సేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇన్ టైంలో అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. పెళ్ళంటే నూరేళ్ల పంట. నవదంపతులుగా జీవితంలోకి అడుగుపెట్టే ఆ శుభవేళ 2 కుటుంబాలకు ఓ పండుగ రోజే. బంధుమిత్రులకు అంగరంగ వైభవమైన వేడుకే. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆర్వీఆర్ కన్వెన్షన్స్ అధినేత డాక్టర్ ఆవి రమణమూర్తి, విజయలక్ష్మి దంపతుల కుమారుడు అఖిల్ వివాహ వేడుక అలనాటి సాంప్రదాయాన్ని గుర్తుకు తెచ్చింది. 3 రోజుల పాటు డెస్టినేషన్ వెడ్డింగ్ కన్నుల పండుగగా సాగింది. భారతదేశంలోని తెలుగు ప్రజల సాంప్రదాయ వివాహ వేడుకకు ఓ చరిత్ర ఉంది. హిందూ సాంప్రదాయంలో జరిగే పెండ్లి వేడుక అంగరంగ వైభవమే. 19వ శతాబ్దంలో ఈ వేడుక 16 రోజులు జరిగేదని చరిత్ర చెబుతోంది. పెళ్ళంటే నూరేళ్ల పంట, 2 కుటుంబాల కలయిక, 2 మనసులు ఒకటైన వేళ, నవదంపతులు కొత్త జీవితంలోకి అడుగుపెట్టే ఆ తరుణం మాటల్లో చెప్పలేం. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆర్వీఆర్ కన్వెన్షన్స్ అధినేత డాక్టర్ ఆర్వి రమణమూర్తి, విజయలక్ష్మి దంపతుల కుమారుడు అఖిల్, కె నరసింహారావు, లలిత కుమారిల కుమార్తె దీపికల వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. రావిపల్లి వారి ఆహ్వానాన్ని అందుకొని ప్రముఖులు, అతిరథ మహారథులు వేడుకకు హాజరయ్యారు. 3 రోజుల పాటు హిందూ సాంప్రదాయంలో జరిగిన ఈ వివాహ వేడుక తరతరాలకు గుర్తుండిపోయేలా నిర్వహించారు. వివాహ వేడుకకు ముందు రోజు నిర్వహించిన ఊరేగింపు మహోత్సవం ఉత్సాహంగా సాగింది. బంధువులంతా వసుదైక కుటుంబంలా చేరి ఆటపాటలతో ఆనందంగా గడిపారు. ఈ నెల 18న పెళ్లిరాట మహోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. 19న హల్దీ వేడుక ఎంతో ఉత్సాహంగా సాగింది. ఈ నెల 22న ఉదయం నిర్వహించిన ఊరేగింపులో జానపద కళారూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సాయంత్రం నిర్వహించిన సంగీత్ ఉల్లాసాన్ని నింపింది. ఇక 23న బీచ్ రోడ్లోని నోవాటెల్లో జరిగిన వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఆకాశమంత పందిరి, భూదేవంత పీట వేసినట్టుగా ఆ వివాహ వేడుక కన్నుల పండువగా నిర్వహించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పి పట్నాయక్, నటుడు అలీ, సినీ నేపథ్య గాయని ఎంఎం శ్రీలేఖ, సినీ నటి శివగంగతో పాటు పలువురు ప్రముఖులు, బ్యూరోక్రాట్స్, ఉన్నతాధికారులు, పారిశ్రామికవేత్తలు ఇలా ఎందరో అతిథులు వివాహ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అఖిల, దీపికలను ఆశీర్వదించారు. నూతన వధూవరులను నిండైన మనస్సుతో ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.
వచ్చినప్పుడు మాట్లాడకుండా శ్రీలేఖ గారు అలాగే శివపార్వతి అమ్మ గారు స్టేజ్ మీద ఉన్నారు. ఆయన ఎప్పుడు సంతోషంగా నవ్వుతుండడానికి కారణమైనటువంటి జుబేదా అలీ గారు కూడా ఆయనతో పాటు రావడం, అఖిల్ గారిని దీపిక గారిని విష్ చేయడానికి ఇక్కడికి నిజంగా విష్ చేయడం చాలా 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 ప్రెషియస్ మూమెంట్. సో డెఫినెట్లీ నూతన వధువులకు అలీ గారు మనందరూ అఖిల్ దీపికల వివాహ వేడుక ఎంతో వైభవంగా జరిగిందని అతిథులు ఆర్పి పట్నాయక్, అలీ, శ్రీలేఖ, శివగంగలు తెలిపారు. అలనాటి సాంప్రదాయాలను గుర్తుకు తెస్తూ వివాహ వేడుకను నిర్వహించారన్నారు. ఆ నవదంపతులు సుఖ సంతోషాలతో వారి దాంపత్య జీవితాన్ని సాగించాలని నిండు మనసుతో కోరుకుంటున్నట్టు చెప్పారు. ఓకే, సో ఈరోజు మ్యారేజ్ జరుగుతున్న అఖిల్ అండ్ దీపికకి ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. సో ఈ కొత్త జంటని ఆశీర్వదించడానికి చాలామంది వచ్చారు, చుట్టాలు అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు. సో ఈ ఫ్యామిలీతో ఎప్పటి నుంచో పరిచయం. సో ఆ కుటుంబానికి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో హ్యాపీగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండ్ న్యూ కపుల్. ఈరోజు మాధవ్ పట్నాయక్ గారి తమ్ముడు గారి కొడుకు పెళ్ళికి వచ్చాము. చాలా చాలా సంతోషంగా ఉంది. మా అందరి మనసులో ఎంతో ఆనందంగా ఉంది. ఇంత అద్భుతంగా ఈ పెళ్లి చూస్తుంటే చెప్పలేని ఆనందంగా ఉంది. ఇంకా ఆనందకరమైన విషయం ఏంటంటే ఆయనతో ఒకసారి మాధవ్ గారి ఫ్యామిలీకి పరిచయమైన మేమందరం కూడా జస్ట్ గెస్ట్లుగా కాకుండా ఆత్మీయులుగా, వారి కుటుంబ సభ్యులుగా వారిలో మమేకమైపోయే పరిస్థితి వారు కల్పిస్తారు. అలా కలుపుకుంటూనే ఉంటారు. ఒకసారి పరిచయం అయితే చాలు, వాళ్ళతో అలా లాంగ్ ట్రావెల్ చేసే పరిస్థితి వాళ్ళు కల్పిస్తారు. నిజంగా అది నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే వసుదైక కుటుంబం అంటే ఏమిటి అనేది ఈరోజు చాలామంది మర్చిపోతున్నారు. సమిష్టిగా ఉండి కుటుంబ ఆనందాన్ని పొందగలగటం చేత కావటం లేదు. అది మాధవ్ పట్నాయక్ గారి ఫ్యామిలీకి మాత్రమే ఘనంగా చెందిందని నేను భావిస్తున్నాను. భగవంతుడి బ్లెస్సింగ్స్ వాళ్ళకి ఎల్లవేళలా ఉండాలని, ఎప్పుడూ ఈ సంతోషాన్ని ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. హాయ్ అండి, దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ. ప్రస్తుతం నేను వైజాగ్లో ఉన్నాను. ఇక్కడ అఖిల్ దీపిక మ్యారేజ్ జరుగుతుంది. ఐ విష్ ఆల్ ద బెస్ట్ అఖిల్ దీపిక వాళ్ళకి. వాళ్ళ మ్యారేజ్ లైఫ్ చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. మా అన్నయ్య రమణని ఈరోజు మొత్తం వైజాగ్ షేక్ చేసే రేంజ్లో ఈ డెకరేషన్ కానీ ఇది కానీ, నోటల్లో చాలా పెళ్ళిళ్ళు వచ్చాను, బట్ దిస్ ఈజ్ సంథింగ్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పీరియన్స్. అసలు ఇక్కడ చేసిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ది ఎంటైర్ ఫ్యామిలీ. ఇది ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్, ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా తను అరేంజ్ చేసిన ఇదంతా కూడా మా అనేది తనదే బ్రెయిన్ చైల్డ్ ఇది. అండ్ ఐఎమ్ రియలీ గ్లాడ్ అని యూ మేడ్ ఇట్, అంతే, ఒకటే మాట. అఖిల్ అండ్ దీపికాకి నా బ్లెస్సింగ్స్. అండ్ ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీని ఇవాళ మేము చూడడం జరిగింది. మాధవరావు గారు మా ఆప్త మిత్రులు అండ్ వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అయితే సో కార్డియల్, సో హ్యాపీగా కనబడ్డారు. అండ్ సో ఆర్వి రమణమూర్తి గారికి అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా బెస్ట్ విషెస్ అండ్ గోల్డెన్ మూమెంట్స్ కనబడినాయి నాకు ఇవాళ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. రావిపల్లి వారి ఇంట జరిగిన పెండ్లి సందడి ఓ పండుగలా సాగింది. ప్రతి ఈవెంట్లోనూ సాంప్రదాయాన్ని గుర్తుకు తెచ్చారు. నవదంపతులను అతిథులు, ఆహ్వానితులు నిండు మనసుతో దీవించారు.
ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ప్రకటించిన CMA ఫైనల్ ఫలితాల్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థిని కొత్తపేట తేజస్విని అఖిల భారత స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించింది. తమ విద్యార్థిని ఫస్ట్ ర్యాంక్ సాధించడం ఎంతో ఆనందంగా ఉందని సంస్థ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ అన్నారు. అన్నమయ్య జిల్లా కన్నెమడుగు గ్రామానికి చెందిన సాధారణ రైతు కుటుంబం నుండి వచ్చిన తేజస్విని ఆల్ ఇండియా స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ సాధించడం గొప్ప విజయమని అన్నారు. ఇటీవల విడుదలైన CA ఫైనల్ ఫలితాల్లోనూ తేజస్విని ఆల్ ఇండియా 14వ ర్యాంకు కైవసం చేసుకుందన్నారు. CMA ఇంటర్ ఫలితాల్లో పల్నాడు జిల్లా దాచేపల్లికి చెందిన విద్యార్థి MV లక్ష్మీనారాయణ సౌత్ ఇండియా స్థాయిలో ఫస్ట్ ర్యాంక్తో పాటు ఆల్ ఇండియా స్థాయిలో 3వ ర్యాంకు సాధించారని మోహన్ తెలిపారు. స్టూడెంట్స్కి, పేరెంట్స్కి, స్టాఫ్కి ఒక గుడ్ న్యూస్తో మీ ముందుకు వచ్చానండి. ఈరోజు అనౌన్స్ చేసినటువంటి CMA రిజల్ట్స్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు అయినటువంటి తేజస్విని CMA ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అండి, అండ్ CMA ఇంటర్ ఆల్ ఇండియా 3rd ర్యాంక్ లక్ష్మీనారాయణ, అండ్ ఇతను సౌత్ ఇండియాలో బెస్ట్ ర్యాంక్ అండి, అంటే సౌత్ ఇండియాలో ఫస్ట్ ర్యాంక్ కూడా. అండ్ ఈ విశేషం ఏంటంటే తేజస్విని MEC నుంచి ఫైనల్ దాకా మన స్టూడెంట్, క్లాస్ రూమ్ స్టూడెంట్ అండి. అండ్ లక్ష్మీనారాయణ MEC నుంచి ఇంటర్ దాకా మన స్టూడెంట్, అంటే CA ఇంటర్ CMA ఇంటర్ దాకా మన స్టూడెంట్. అండ్ తేజస్విని జవహర్ నవోదయ స్టూడెంట్ అండి, అండ్ లక్ష్మీనారాయణ AP మోడల్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చినటువంటి స్టూడెంట్. అండ్ CMA ఫైనల్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడం ఇది ఫస్ట్ టైం కాదండి. 2020లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఫైనల్లో, 2021లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, 2023లో కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, అండ్ 2024లో మళ్ళీ CMA ఫైనల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. తాను నటించిన సినిమా త్వరలోనే విడుదల కానుందని, టాకీ పోస్టింగ్ కూడా పూర్తయిందని సినీ నటుడు రాఘవ లారెన్స్ తెలిపారు. చెన్నైలో సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారన్నారు. తన సినిమా విజయవంతం కావాలని తిరుమల శ్రీవాణ్ణి వేడుకున్నట్లు చెప్పారు. తిరుమల శ్రీవాణ్ణి ప్రముఖ సినీ నటుడు లారెన్స్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల మీడియాతో ఆయన మాట్లాడారు. రాఘవ లారెన్స్ తో సెల్ఫీలు దిగేందుకు భక్తులు ఎగబడ్డారు. సో ఆ ఫిలిం పూర్తి అయింది, టాకీ పొజిషన్ అన్ని. సో ఆయనకి మంచి ఆశీర్వాదం మా పెరుమాళ దగ్గర దొరకాలని తీసుకొచ్చాను. సో ఎప్పుడు ఇక్కడ వచ్చినా ఒక మనస్తృప్తి ఉంటుంది. సో చెన్నైలో మాట్రూమ్ చెప్పేసి సోషల్ వర్క్ స్టార్ట్ చేశాను, చాలా బాగా పోతుంది. సో అన్నిటికీ స్వామియే కారణం, థ్యాంక్స్ చెప్పేసి వెళ్ళదు. తమిళ్లో தம்பி படம் புல்லட்னு ஒரு படம் பண்ணுறாரு. ஸோ அந்த படம் டாக்கி பொசிஷன் எல்லாம் முடிஞ்சிச்சு. அந்த படத்தில் நானும் ஒரு கெஸ்ட் ரோல் பண்ணுறேன். ஸோ அது நல்லபடியாக முடிஞ்சிருக்கு. சரி, தம்பியை கூப்பிட்டு வந்து ஆசீர்வாதம் வாங்கலாம் அப்படின்னு. அதே மாதிரி இந்த மாற்றம்ன்றது ரொம்ப நல்லா போயிட்டுருக்கு. சோஷியல் ஒர்க்கு அதுக்கும் எல்லாமே சாமி தான் காரணம். தேங்க்ஸ் சொல்லிட்டு போகலாம் தான். விஜய் கட்சி ஆரம்பிச்சிருக்காரு, 2026ஆம் ஆண்டு நீங்கள் சப்போர்ட் பண்ணுவீங்களா? விஜய் சார் கட்சி ஆரம்பித்ததுக்கு என்னுடைய வாழ்த்துக்களை தெரிவிச்சுக்கிறேன். தேங்க்யூ. கட்சியில் நீங்கள் பங்கேற்கீங்களா? இல்லை, அவர் கட்சி ஆரம்பிச்சிருக்காரு. அவர் வந்து நினைச்சதெல்லாம் நடக்கணும்னு நான் பெருமாள் சார் சமூக பாண்டியை வச்சு ஒரு படம் பண்ண போகிறதா சொல்லி விஜயகாந்த் மைண்ட் வச்சா அதுக்கான எதுவும் ஆரம்பிச்சிருக்கீங்களா? இல்லை, அது డైరెక్టర్. కాంగ్రెస్ పార్టీ విధానాలపై బీజేపీ శాసనసభ పక్ష నేత ఉత్తర ఎమ్మెల్యే పెన్మెస్స విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. జమ్మూ కాశ్మీర్కు సంబంధించి ఆర్టికల్ 370ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రద్దు చేస్తే దానిని రద్దు చేయించేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. జమ్మూలోని స్థానిక పార్టీతో కలిసి కాంగ్రెస్ చేస్తున్న కుట్రను దేశ ప్రజలంతా గుర్తించాలని కోరారు. ఇటువంటి విధానాల వల్ల దేశ యూనిటీ దెబ్బతింటుందని చెప్పారు. వారి విధానం ఏంటంటే 2 సెపరేట్ ఫ్లాగ్స్ ఉండాలి. అంటే భారతదేశానికి సెపరేట్ ఫ్లాగ్, జమ్మూ అండ్ కాశ్మీర్కి సెపరేట్ ఫ్లాగ్. ఇది ఎవరు కూడా హర్షించరు. అటువంటి దుర్మార్గమైన ఆలోచన కలిగిన పార్టీతోటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు వాళ్ళతో పాటు కలిసి ప్రయాణిందామని అనుకోవటం అనేది ఇది మన భారతదేశ యూనిటీకి కూడా చాలా దెబ్బతీసే విధంగా ఉంటుంది. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లోని భారతదేశంలో ఇటువంటి పనులు చేస్తామంటే ఇప్పటి వరకు వేరు, బట్ ఇటువంటి దానికి భారతదేశంలో కూడా చిచ్చు పెట్టే విధంగా చేయటం అనేది చేసే ప్రయత్నం అనేది దురదృష్టకరం. అట్లాగే జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ ఏదైతే మనం 370 ఆర్టికల్ ఉందో ఇప్పుడు వాళ్ళు మళ్ళీ రెస్టోర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే 370 మనం రద్దు చేశాం, మళ్ళీ ఈ నేషనల్ కాన్ఫరెన్స్ ఆ పార్టీ మళ్ళీ మేము తిరిగి రెస్టోర్ చేస్తున్నామని చెప్పిన పార్టీతోటి కాంగ్రెస్ పార్టీ టైఅప్ అవటం అనేది
టైప్ చేసుకునే ప్రయత్నం చేయటం అనేది ఇంతకంటే నీచ రాజకీయం అనేది ఉండదని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. అట్లాగే ఏదైతే ఇదివరకు టెర్రరిస్టుల కింద అక్కడ కాశ్మీర్లో ఉన్నారో వాళ్ళు టెర్రరిస్టులు, తర్వాత ధ్వంసం చేసి సిపాయిల్ని హతమార్చి ప్రతి ఒక్కళ్ళ పైన ఆర్మీ పైన రాళ్ళు వేసి గ్రనేట్లు వేసి వాళ్ళ తాలూకా రిలేటివ్స్ని మళ్ళీ గవర్నమెంట్ ఉద్యోగాల్లో చేసుకుంటాము అని చెప్పి ఈ జేఎన్కే ఎన్సీ అంటే నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు ఇటువంటి వాళ్ళ పార్టీతోటి కాంగ్రెస్ పార్టీ కలవటము, కలిసే ప్రయత్నం చేయటం అనేది దురదృష్టకరమే. హెడ్లైన్స్ మరోసారి. పరిశ్రమలో సేఫ్టీ ఆడిట్ తప్పనిసరిగా చేయాల్సిందే, పారిశ్రామికవేత్తలను ఆదేశించిన హోంమంత్రి అనిత. అచ్తాపురం సెల్స్ మృతులకు వైసీపీ తరపున 5 లక్షలు, గాయపడిన వారికి ₹1,00,000 చొప్పున పరిహారం అందిస్తాం, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వెల్లడి. రాష్ట్రానికి భారీ పరిశ్రమలు వస్తున్నాయి, తిరుమలలో మంత్రి కోల్లు రవీంద్ర వెల్లడి. ఉమ్మడి విశాఖ జిల్లాలో పరిశ్రమల్లో భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి, స్థాయి సంఘాల సమావేశాల్లో అధికారులను ఆదేశించిన జడ్పీ చైర్పర్సన్ సుభద్ర. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.